జేబులకు చిల్లులు పొడిచింది మీరు కాదని చెప్పగలుగుతారా? 3,50,000 కోట్లు అన్నావు. నేను అక్కడ శాసనసభలో ఏం చెప్పిన ఆ రోజు? ఎట్లా 3,50,000 కోట్లు అవుతుంది అంటే రాష్ట్ర ఖజానా నుంచి రాష్ట్ర బడ్జెట్ రూపంలో వాళ్ళు తీసుకున్న డబ్బు 4,50,000 కోట్లు సమానంగా అయితే అంటే గారడి అంకెలు గారడి చేస్తూ మాట్లాడుతూ మరి మిగతా అప్పు ప్రాజెక్టుల పేరు మీద తీసుకున్నటువంటి 2,00,000 కోట్లు అప్పు ఎవరు కడతారు? రాష్ట్ర ప్రభుత్వం కట్టేది ఉందా లేదా, కట్టాలా లేదు? ఆ ఇరిగేషన్ సంబంధించినటువంటి వాడుతున్న రైతుల దగ్గర ఈ 2,00,000 కోట్లు అప్పులు వసూలు చేస్తారా అడిగినా నేను. దానికి సమాధానం దాడవేశారు. అంటే మరి 2,00,000 కోట్ల అప్పు రైతులకే వసూలు చేయాలంటే 20,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తేనే ఒక్కొక్క కుటుంబానికి 2 లక్షలు ఇవ్వగలిగినాం 20,000కు. మరి 2,00,000 కోట్ల రూపాయలు రైతు దగ్గర వసూలు చేయాలంటే దానికి 10 అంతలు. అంటే ఒక్కొక్క రైతు దగ్గర 20 లక్షల రూపాయలు మీరు వసూలు చేస్తారా? మీరు ఇరిగేషన్ పైన అప్పు తెచ్చింది, కార్పొరేషన్ పైన అప్పు తెచ్చారు. ఇరిగేషన్ కార్పొరేషన్ అప్పు ఉంటే ఇరిగేషన్ కార్పొరేషన్ అప్పు కట్టాలి కదా. అప్పు కట్టాలంటే ఇరిగేషన్ కార్పొరేషన్ ఆదాయం రావాలి కదా. ఏడుకెళ్ళి ఆదాయం వస్తుంది? రైతులు కట్టాలా? మీ అంటే హరీష్ రావు లెక్క ప్రకారం కొద్దిగా సెన్స్ ఉందా? అరే మీరు 10 సంవత్సరాలు అధికారం ఉండి, నేను కూడా మీతో పాటు 3.5 ఏళ్ళు ఉన్నా, నేను దాచిపెట్టుకుంటలేను. ఎట్లా ఇంత నిండు సభల్లో అబద్ధాలు చెప్పి, ఇది ఒకటే కాదు, మిషన్ భగీరథ కార్పొరేషన్ కూడా పెట్టి మిషన్ భగీరథ పైన కూడా సుమారుగా సబ్జెక్ట్ టు కరెక్షన్ 40,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. మరి 40,000 కోట్ల అప్పు ఎవరు కట్టాలా? కార్పొరేషన్కు. అంటే ఆదాయం రావాలా? కార్పొరేషన్కి ఆదాయం ఎట్లా వస్తుంది? మిషన్ భగీరథకు ఎవరో డబ్బులు కట్టాలి కదా. అంటే నీళ్లు తాగుతున్న ప్రజలు కట్టాలనా? వసూలు చేస్తారు ప్రజల దగ్గర 40,000 కోట్లు. అంటే ప్రతి ఇంటి నుంచి మీరు మరి ఈ లెక్క ప్రకారం 20,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తే ఒక కుటుంబానికి 20,000 కోట్లు ఇస్తే ఒక కుటుంబానికి 2,00,000 రూపాయలు అప్పు మాపేయింది. అది కూడా రైతాంగానికి, అన్ని కుటుంబాలు కాదు కదా. మరి మీరు ఈ 2,00,000 కోట్ల ఈ యొక్క 40,000 కోట్ల రూపాయలు అంటే ఒక్కొక్క కుటుంబం నుంచి మీరు ఎన్ని లక్షలు వసూలు చేస్తారు మంచినీళ్ళు తాగడానికి? ఇది ప్రభుత్వం చేసిన అప్పు కాదా? నిజమా అబద్ధమా? అరే నోదరిస్తే అబద్ధాలు మాట్లాడుతూ మళ్ళీ చిలుక పలుకులు పలుకుతూ ఉన్నారు. మాది 3,50,000 కోట్లేని. మళ్ళీ మీరు ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ మళ్ళీ మేము సవాలు విడుతున్నాం, రాహుల్ గాంధీ వస్తాడా, ముఖ్యమంత్రి వస్తాడా మాట్లాడుతున్నారు. ఇది అవగాహన నుండి మాట్లాడుతున్నారా? అంటే ప్రజలను మభ్యపెట్టే అంశం కాదా ఇది? గొప్పగా ఎంత చాకచక్యంగా ఎంత తెలివితో మాట్లాడినది గొప్ప కాదు, ఎంత నిజాయితీగా మాట్లాడింది లెక్క. ఇప్పుడు ఈ లెక్క ఉంది కదా, ఇప్పుడు నేను చెప్పిన లెక్క అబద్ధమైతే నేను ఈరోజే రాజీనామా చేస్తా నా ఎమ్మెల్యే పదవికి. మరి కేటీఆర్ వస్తాడా, హరీష్ రావు వస్తాడా? నేను రుజువు చేయలేకపోతే అన్ని 100 అవసరం లేదు, 100 మంది అవసరం, రాహుల్ గాంధీ అవసరం లేదు, రేవంత్ రెడ్డి అవసరం లేదు. నేను రేపు పొద్దున్నే వస్తా. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసర్ అంటే నేను వస్తా. నేను చెప్పింది అబద్ధమైతే నేను పొద్దున్నే రేపు స్పీకర్కు రాజీనామా ఇస్తా. ఈ అప్పు గురించి చెప్పగలితే ఇది ఒకటి చాలదా? మర్చుకోకటి అన్నం ఉడికిందా లేదని చూడాలంటే ఒక మెతుకు పట్టుకొని చూస్తే చాలు. ఈ మళ్ళీ మీరు పైనుంచి మేము సవాళ్ళు విసురుతామంటే ఏం సవాళ్ళు? మొదటి సవాలు అంటే రెండవది మరి ఇది ఇజ్జత్ పోతుంది. అప్పుల గురించి ఎందుకు పోతుంది మాట్లాడుతుంది. ఇజ్జత్ ఎవరి ఇజ్జత్ పోయింది? 10 సంవత్సరాలు వందలాది మంది ప్రాణత్యాగాలు చేసి ధనిక రాష్ట్రం అప్పచెప్తే మీరు చేసింది ఏముంది? ఇలా ఒక్కొక్కరు లెక్క, నేను వ్యక్తిగత లెక్కలు వ్యక్తిగత పేర్లు తీస్తలేను, వ్యక్తిగత లెక్కలు పోతలేను. ఈ రోజున ఎక్కడో ఎందుకు మా పాలమూరు జిల్లా లెక్క చెప్తా. అచ్చంపేట ఆయనదే ఉండే, నాగర్కర్నూలు ఆయనదే ఉండే, వనపర్తి ఆయనదే ఉండే,
ఇంకో ఆయన ఏముండే ఇవాళ ఏముంది? సొమ్ము ఒకటిది, సోకులు ఒకటివి. సొత్తు తెలంగాణది. కులికింది ఎవరు? నిజం నిష్ఠూరంగానే ఉంటుంది. ఎప్పుడే కానీ ఇంత ఎందుకంటే మీ యొక్క పదవి నుంచి గద్దె దించిండ్రు అంటే ప్రజలు తప్పు చేసిండ్రా? ప్రజలు ఇప్పుడు దాకా దేశంలో తప్పు చేసిండ్రా ప్రజలు ఎప్పుడైనా? 1979 ఇందిరాగాంధీ ఆ రోజు అధికార పార్టీ నుంచి కాకుండా ప్రత్యేకంగా ఇందిరమ్మ పార్టీ పెట్టి చేస్తే ప్రజలు గెలిపించలేదా? ఆనాడు ఈ యొక్క సామాజిక సాంకేతిక విప్లవం లేదు కదా. బట్ దేశంలో అందరూ ఒక్కొక్కరు కూడబలుకొని మాట్లాడుకున్నారు. ఎవరన్నా ఎట్లా అంటే ప్రజల తీర్పు అనేది అన్ని గమనించారు. అట్లనే ఎందుకు 78 టీడీపీ పార్టీ వచ్చింది. ఆ సందర్భాన్ని బట్టి ప్రజలకు మొత్తం అర్థం చేసుకున్నారు. అట్లనే సరే 2014లో కూడా టీఆర్ఎస్ పార్టీ వచ్చింది. తెలంగాణ అంశం, తెలంగాణ ఉద్యమం. అందుకనే ఆనాడు ఆ పార్టీ వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ గారు. అంటే వీళ్ళ యొక్క గారడి మాటల వల్ల, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నేనే తెచ్చినా నేమే బీఆర్ఎస్ తెచ్చిన తెలంగాణ అంటే వాళ్ళది తప్పు, వాళ్ళ భ్రమ. అట్లంటే బీజేపీ ప్రభుత్వం 2002 అనుకుంటా, 2000 సంవత్సరం ఉత్తర భారతంలో 3 రాష్ట్రాలు ఇచ్చిండ్రు. తెలంగాణ అప్పుడు ఎందుకు ఇవ్వలే? అప్పుడు తెలంగాణ కూడా ఉంది కదా డిమాండ్, ఎందుకు ఇవ్వలే? కేవలం రాజకీయ కోణంలో ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఇవ్వలే. ఆనాడు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, ఆనాడు ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు ఉన్నటువంటి 30 సీట్లు 33 పార్లమెంట్ సీట్ల కారణంగా ఆనాడు ఇవ్వలే. మరి అదే కోణంలో చూస్తే కేసీఆర్ ఎంత ఉద్యమం చేసినా సోనియా గాంధీ గారికి తెలంగాణ ఇవ్వాలని లేకపోతే రాజకీయ కోణంలో ఆలోచన చేస్తే దేశంలో 28 రాష్ట్రాలు, 28 రాష్ట్రాల్లో ఆనాడు ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఒక రాష్ట్రం వస్తేంది లేకపోతేంది ఒకవేళ అని అనుకొని ఉంటే తెలంగాణ వచ్చేదా? అంటే ఆనాడు 4 సంవత్సరాల పాటు ఆలస్యం కావడానికి కారణం కూడా ఆనాడు ఆంధ్రాలో 25 మంది పార్లమెంటు మెంబర్లు, ఆనాడు ఉన్నటువంటి ఆంధ్ర ఎంపీలు 25 మంది రాజీనామా చేస్తే పార్లమెంటు పడిపోతే ప్రభుత్వం పడిపోతుంది. తెలంగాణ బిల్లు ప్రవేశించే అవకాశం ఉండదు. అందుకనే 4 సంవత్సరాల పాటు ఆగి తెలంగాణ 60 సంవత్సరాల కల 4 కోట్ల ప్రజల ఆకాంక్షని ఆ కన్నబిడ్డల తల్లుల కడుపుకో చూసి ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. నేనే ఇచ్చి చెప్పుకుంటాను. ఈ తెలంగాణ ఉద్యమంలో 4 కోట్ల ప్రజలు, సరే లెక్క 3,60,00,000 4 అంటే మొత్తం ఇంతమంది కోట్లాది మంది ప్రజలు ఒక సంఘటిత శక్తి ఏర్పడితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మరి మీరే తెచ్చినట్టయితే, నీవే తెలంగాణ జాతిపిత అయినట్టయితే ఒకవేళ అనుకుంటే మరి మీ అధికారం ఎందుకు పోయేది? ఇన్ని నిధులు ఉండగా, ఇంత ఆదాయం ఉన్న తర్వాత కూడా ఈ రోజున ఒక్కొక్కటి ఎట్లా మాట్లాడుతున్నారంటే తెలంగాణ వ్యవసాయం గురించి మాట్లాడుతూ ఉన్నారు, రైతాంగం వ్యవసాయం గురించి మాట్లాడుతూ ఉన్నారు. వ్యవసాయం అంటే కొనుగోలు గురించి, ఎవరు ఎంత కొనుగోలు చేసిందనే దాని కింద నేను మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నా. సవాలుకు, ఈ ఒక్క సవాలుకు సమాధానం చెప్పండి. మిగతా సమాధానకు సమాధానం మీరు రుజువు చేయగలిగితే సమాధానం చెప్తే మీరు ఏడికి రమ్మంటే అడిగి నేనే వస్తా. 3,50,000 కోట్లే అప్పు, 8 లక్షల కోట్లు కాదని మీరు రుజువు చేయండి. మా పత్రాలు అవసరం లేదు. మీ ప్రభుత్వంలో శాసనసభలో ప్రవేశపెట్టిన పత్రాల లెక్క ప్రకారమే రుజువు చేయండి. రుజువు చేస్తే నేను నా యొక్క సవాలుకు, కేటీఆర్ విషయం సవాలుకు నేను దానికి సిద్ధపడి ఉన్నా, కట్టుబడి ఉన్నా. రాహుల్ గాంధీ గారి నుంచి రేవంత్ తర్వాత మాట్లాడదాం. ముందు దీనికి సమాధానం కావాలి కదా, అంకెలతో సహా. అట్లాగే ఈరోజున వ్యవసాయానికి సంబంధించి
అలా ఇంకో అసలు ఎంత గొప్ప ఎక్కడ పోయింది రైతు భరోసా అని మాట్లాడిన ఎందుకు ఇవ్వలేదు కదా అసలు మూలమేంది ఈ రోజున మీరు అడిగే ప్రశ్నలు ఏవైతున్నాయో ఈ రైతు భరోసా కొంత తక్కువ ఇచ్చిండ్రు అదేది రుణమాఫీ కొంత తక్కువ ఇచ్చిండ్రు రుణమాఫీ మీరు ₹1,00,000 రుణమాఫీ చేయడానికి 4 సంవత్సరాలు తీసుకున్నారు మరి ఈ రోజున 2 లక్షల రుణమాఫీ కేవలం 6 మాసాల లోపలనే 15 ఆగస్టులో కదా ఇచ్చింది అంటే 6 మాసాల లోపలనే 2 లక్షల రుణమాఫీ 20,000 కోట్ల రూపాయలు చేసిందా చేయలేదా మరి మీరు ఇంత ధనిక రాష్ట్రం అప్పు చెప్తే ఇంత ఆదాయం వస్తే ఇన్ని లక్షల కోట్ల అప్పు చేసి కూడా మీకు 4 ఏళ్ళు ఎందుకు పట్టింది కొన్ని రైతు భరోసా గురించి మాట్లాడుతున్నారు మేము గొప్పగా మేము ఇచ్చినమని మన 2023 ఎన్నికల సందర్భంలో ఎన్నికల కోసం అధికారం రావడం కోసం ఓట్ల కోసం రైతు భరోసా ఇవ్వడానికి మీరు రింగు రోడ్డు అమ్మిండ్రా అమ్మలేదా 30 సంవత్సరాలకు ఆ వచ్చిన రింగు రోడ్డు 7,000 కోట్ల రూపాయల్లో సబ్జెక్ట్ టు సమ్ స్మాల్ కరెక్షన్ 5,800 కోట్లు సుమారుగా రైతు భరోసాకు ఈ డబ్బులు రాగానే అవే డబ్బులు రైతుల ఖాతాలో జమ చేసిండ్రా చేయలేదా ఇది రెండవ సవాల్ ఇది కాదని చెప్పండి రుజువు చేయలేకపోతే నేను సిద్ధంగా ఉన్న కట్టుబడి ఉంటాను రాజీనామాకు అట్లాగే ఈ రోజున రైతు భరోసా గత ప్రభుత్వం 5,000 రూపాయలు ఇస్తే ఈ ప్రభుత్వం 6,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చినాం తప్పతపాలుగా వాళ్ళు ఏం లెక్క చెప్తారు 15,000 రూపాయలు చెప్పింది మీరు అని అట్లా లెక్కేస్తే ఇంకా 2 సంవత్సరాల కాలం ఉంది పోనీ మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉండి మీరు మేనిఫెస్టో ఏమన్నాడు ఆ రోజు కేసీఆర్ ఏమన్నారు నేను కూడా ఉన్నా కదా ఆ రోజు ఏమన్నాడు మా మేనిఫెస్టో అంటే మిగతా పార్టీల మేనిఫెస్టో అంటే చెత్తబుట్ల పడేస్తారు మురికికాల పడేస్తారు దానికి ఒక విలువ లేనివి అన్నాడు నా మేనిఫెస్టో భగవద్గీత ఖురాను బైబిలు అని చెప్పిందా చెప్పలేదా మరి ఖురాను బైబిలు భగవద్గీత అయితే మీరు 10 సంవత్సరాల కింద చెప్పినటువంటి దళితుల 3 ఎకరాల భూమి ఎందుకు ఇవ్వలేదు అట్లనే 2 లక్షల ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదు నిరుద్యోగ యువతకు నెలకు ఒక్కొక్కరికి 3,000 రూపాయలు నిరుద్యోగ